81 ఇలా 94 4 ఇంచులు ఇలా తూర్పు పడమరలుగా సెట్ చేశాము. తూర్పు వైపు 28 అడుగుల వెడల్పుతో డ్రాయింగ్ రూమ్ వచ్చేలా ఈ డ్రాయింగ్ రూమ్కి అనగా ఈశాన్యపు గదికి సెంటర్ నుంచి కొద్దిగా ఎడమ వైపుకే మెయిన్ డోరు. ఈ మెయిన్ డోర్ నుంచి ఇక్కడ ఒక డోరు, ఈ డోర్ నుంచి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్కి ఒక డోరు, సెకండ్ బెడ్రూమ్ నుంచి వెనక్కి ఒక విండో. ఉత్తరం వైపు నుంచి హాల్కి సెంటర్లో ఒక ద్వారము, అవతలోకి విండో యువతలోకి విండో సెట్ చేస్తూ ఈ ద్వారంకి ఎదురుగా ఇక్కడ థర్డ్ బెడ్రూమ్ ద్వారము, దాని ఎదురుగా విండో. హాల్ వచ్చేసి 54 అడుగుల పొడవు, 34 అడుగుల 1 ఇంచు వెడల్పుతో హాల్ సెట్ చేయడం జరిగింది. హాల్లోనే నైరుతిలో పూజా గది సెట్ చేయడం జరిగింది. కార్ గ్యారేజ్ని ఇక్కడ తూర్పు భాగంలో సెట్ చేయడం జరిగింది. ఇక్కడ షట్టర్ ఉంటుంది. ఇలా కార్ గ్యారేజ్లో ఇలా వస్తే 25x28తో కార్ గ్యారేజు. ఈ ద్వారం సెంటర్లో ఇక్కడ ఒక ద్వారము, ఈ ద్వారం సెంటర్లో ఇక్కడ ఆర్చు, ఇక్కడ హాల్లోనే లోపల స్టేర్ కేసు, దాని వెనక విండో. తర్వాత 18 అడుగులు వెడల్పు ఇంటూ 28 అడుగుల పొడవుతో విశాలమైన డైనింగు. ఇది పూర్తి ఆగ్నేయంలో 16 అడుగుల 9 ఇంచుల వెడల్పుతో 28 అడుగుల పొడవుతో వాళ్ళు కోరిన విధంగా వంటగది సెలెక్ట్ చేయడం జరిగింది. హాల్లో నుంచి ఇలా సౌత్ వైపు థర్డ్ బెడ్రూమ్ 16 అడుగుల 9 ఇంచీలు ఇంటూ 34 అడుగుల 1 ఇంచి పొడవుతో బెడ్రూము. దాంట్లో ఆగ్నేయంలో 10x16 9 డ్రెస్సింగు. వాళ్ళకి కావలసినట్లుగా వెట్టు డ్రై ఎలా కావాలంటే అలా బాత్రూమ్లు అరేంజ్ చేసుకుంటారు. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, డైనింగ్లో కిటికీ ఎదురుగా ఇక్కడ మెయిన్ డోర్ ద్వారము, దాని ఎదురుగా విండో వచ్చేలా సెట్ చేస్తూ 30 అడుగుల 9 ఇంచీలు వెడల్పుతో 35 అడుగుల 6 ఇంచీలు పొడవుతో విశాలమైన బెడ్రూము. ఈ విశాలమైన బెడ్రూమ్లోనే 10x16 9లో బాత్రూమ్ సెట్ చేసుకోమన్నాను. ఒక డ్రెస్సింగు బాత్రూమ్ అడిగారు. 10x30.9 అడుగులు ఉంటుంది. దాంట్లో ఎంత కావాలో అంత ల్యాబరేటరీకి, టబ్కి, డ్రెస్సింగ్కి వాళ్ళు వాడుకోమని తెలియజేశాము. సెకండ్ బెడ్రూమ్ 30 అడుగుల 9 ఇంచీల పొడవు, 23 అడుగుల 3 ఇంచీల వెడల్పుతో సెట్ చేస్తూ అందులో ఉత్తరానికి ఒక విండో, పశ్చిమాయానికి ఒక విండో సెట్ చేస్తూ సెకండ్ బెడ్రూమ్కి నైరుతిలో 10x12తో ఒక బాత్రూమ్ సెట్ చేయడం జరిగింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్.